తెలుగు అక్షరాలన్నింటితో పెళ్లి ఆహ్వానం ఎలా ఉందో మీరే చూడండి. అరుదైన అమ్మాయి, ఆకతాయి అబ్బాయి ఇద్దరికి ఈడుజోడు కుదిరి ఉంగరాలను తొడిగి ఊరంతా ఊరేగించారు. రుణాల కోసం ఎవరెవరినో అడుగుతూ ఉంటే ఏనుగులాంటి కుబేరుడితో అడిగి ఐశ్వర్యం అనే కట్నం ఇచ్చి ఒకరికి ఒకరు వియంకుల వారు ఓర్పుతో ఒప్పందం చేసుకొని ఔదార్యాన్ని ఇరు కుటుంబాలకు అందించాలని కోరుకుంటూ ఆహా అంటూ కలపతో తయారైన పత్రికలపై కలంతో రాసిచ్చి ఖడ్గాలతో నరికిన పందిరి ఆకులను గడప ముందుకు తీసుకొచ్చి ఘనమైన ఏర్పాట్లు చేయించి చాపులనింటిని కొని ఛత్రం పట్టి గండదీపాన్ని జరిపిస్తూ జామురాత్రి దాకా టపాకాయలను కాలుస్తూ టీవీగా డప్పులతో డండం అని శబ్దాలతో సాగుతుంది. కంకణాలు చేతికి కట్టుకొని తట్టలో తమలపాకులు పట్టుకొని తమన్ డప్పులతో దగ్గర బంధువులను పిలిచి ధనవంతులను కూడా పిలిచి నా అనే నలుగురిని పిలిచి 10 మందిని పలకరిస్తూ ఫంక్షన్కి రావాలని చెప్తూ బలగాలతో బంగారా దుకాణాలకు వెళ్ళి బటువులను కొని మంగళ స్నానాలు చేయించి రాజసూయ యాగం లాంటి పెళ్లికి రారండోయి వేడుక చూద్దామంటూ లక్షణమైన వధూవరులను మీరు శతమానం భవతి అని షరతులు లేకుండా ఆశీర్వదించడానికి సప్తపది వేడుకలో హంగు ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో కలత్రం భార్య కాబోతున్న ఆమె ప్రక్కన వరుడు కూర్చొని క్షత్రియ చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్లికి రారండి అంటూ వర్ణమాల పెళ్లి.